ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ఇమామత్కు సంబంధించిన కొన్ని హదీసులు. మీలో ఎవరైనా ఇమామత్ నమాజ్లో నాయకత్వం వహించినట్లయితే పరిస్థితుల రీత్యా తేలికైన నమాజ్ చేయాలి. ఎందుకంటే మీ వెనుక బలహీనులు, వ్యాధిగ్రస్తులు, ముసలివారు కూడా ఉంటారు. అయితే మీరు ఒంటరిగా నమాజ్ చేసేటప్పుడు మాత్రం యథేచ్ఛగా సుదీర్ఘమైన నమాజ్ చేయవచ్చు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. అబూ మసూద్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో వచ్చి, ఫలానా ఇమాం ఫజ్ర్ నమాజ్ సుదీర్ఘంగా చేస్తాడు, అందువల్ల నేను సామూహిక ఫజ్ర్ నమాజ్ జమాత్తో చేయడానికి ఆలస్యంగా పోతాను అని ఆరోపించాడు. ఆ రోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కనబరిచిన ఆగ్రహావేశాలు మరే బోధనా ప్రసంగాల్లోనూ నేను చూడలేదు. అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు, జనులారా, మీలో కొందరు ఇమాములు దేవుని దాసులకు దైవారాధన పట్ల అయిష్టాన్ని కలిగిస్తున్నారు. జాగ్రత్త, మీలో ఎవరు ఇమామత్ నమాజు నాయకత్వం వహించిన నమాజును క్లుప్తంగా చెయ్యాలి. ఎందుచేతనంటే అతని వెనుక ముసలివాళ్ళు ఉంటారు, పిల్లలు, పనిపాట్లకు వెళ్ళే ప్రజలు కూడా ఉంటారు. దీన్ని వారు దృష్టిలో ఉంచుకోవాలి. నమాజును క్లుప్తపరచడం అంటే అడ్డదిడ్డంగా వేగిరపాటుతో నమాజ్ చేయాలని, 4 రకాతులు గబగబా 2 నిమిషాల్లో ముగించాలని భావం కాదు. ఇలాంటి నమాజ్ ఇస్లాంలో వాంఛనీయం కాదు. అయితే నమాజ్ కొరకు వచ్చిన వారిని, పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని సమయోచితంగా ఆచరించడం శ్రేయస్కరం. హజరత్ జాబిర్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. ముఆజ్ బిన్ జబల్ రజియల్లా అన్హు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు నఫిల్ సంకల్పంతో నమాజ్ చేసి వెళ్ళి తన తెగవారితో ఇమామత్ చేసేవారు. ఒకరోజు ఆయన ఇషా నమాజ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చేసిన తరువాత వెళ్ళి తన వీధి వారికి ఇమామత్ చేశారు. అప్పుడు బకరా సూరా మొదలెట్టారు. జమాత్ తోటి నమాజ్ చేస్తున్న ఒక వ్యక్తి సలాం చేసి నమాజును వదిలేసి తన నమాజును ఒంటరిగానే పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. నమాజ్ ముగిసిన పిదప ఇతర మిత్రులు అతని ఇంటికి వెళ్ళి, నీవు మునాఫికత్ అంటే కాపట్య కార్యం చేశావు అని నిలదీసి అడిగారు. దానికి అతను, కాదు, నేను మునాఫికత్ చెయ్యలేదు, అల్లాహపై ఒట్టు, నేను దైవప్రవక్త వద్దకు వెళ్తాను, నా విషయం విన్నవించుకుంటాను అని సమాధానం ఇచ్చాడు. తదనుగుణంగా అతను మహాప్రవక్త సన్నిధిలోనికి వచ్చి, ప్రవక్త, మేము కూలికి వంటలతో నీరు తోడేవాళ్ళం, పగలంతా ఈ పనుల్లో నిమగ్నమై ఉంటాము. ఇక ముఆజ్ విషయమా, ఆయన మీతో కలిసి ఇషా నమాజ్ చేసి వెళ్తారు, అక్కడ బకరా సూరా మొదలెడతారు అని విన్నవించుకున్నాడు. అది విన్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ రజియల్లా అన్హుని ఉద్దేశించి ఇలా బోధించారు. ముఆజ్, ప్రజల్ని పరీక్షకు గురి చేస్తావా? పశ్శంసు వస్సుహాహా వల్లైలి ఇజా యక్షాహా సబ్బిహిస్మి రబ్బిక అలా లాంటి సూరాలు పఠించు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజ్ సాధారణంగా ఒక జాము రాత్రి గడిచిన తరువాత చేసేవారు. హజరత్ ముఆజ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఇషా జమాత్లో పాల్గొని తన వీధికి వెళ్లే వరకు ఇంకా రాత్రి కాస్త గడుస్తుంది. అలాంటప్పుడు బకరా లాంటి సుదీర్ఘమైన సూరాలు పఠిస్తే ఎక్కువ కాలం పడుతుంది. అటు పగలంతా పొలాల్లో, తోటల్లో కష్టపడి నలిగి వచ్చే వారికి సుదీర్ఘమైన ప్రార్థన హదీసులో ముందుకు వచ్చిన విధంగా కాక మరే పర్యవసనాన్ని ఇవ్వగలదు. ఇప్పుడు సదకా, ఫిత్రా, ఉష్రికి సంబంధించినటువంటి హదీసుల గురించి తెలుసుకుందాం. అల్లా ప్రజలపై సదకాను విధించాడు. అది ధనికుల నుండి వసూలు చేయబడుతుంది, నిరుపేదలకు తిరిగి అందజేయబడుతుంది అని ప్రబోధించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సదకా అనే పదం జకాత్ అనే అర్థంలోనూ ప్రయోగించబడుతుంది. జకాత్ చెల్లించటం ఇస్లామీయ శాసనాంగం, షరియత్ రీత్యా అనివార్యమైన విధి. ఈ హదీసులో సదకా అనే పదం ఈ అర్థంలోనే వచ్చింది. మనిషి ఐచ్ఛికంగా దైవ మార్గంలో చేసే ఇతర దానానికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ హదీసు ద్వారా తెలిసేది ఏమంటే, జకాత్ సమాజంలోని నిరుపేదల హక్కు. అందువల్ల అది సమాజంలోని ధనిక వర్గం నుండి వసూలు చేయబడి సమాజంలోని నిరుపేదలైన వారికి తిరిగి ఇప్పించబడుతుంది. తద్వారా సమాజంలో కొంతకాలానికి వర్గ విభేదాలే నామరూపాలు లేకుండా సమసిపోతాయి.
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, అల్లా ఎవరికైతే ఐశ్వర్యం ప్రసాదించాడో ఆ వ్యక్తి తన ధనంలో నుండి జకాత్ చెల్లించకపోతే ఆ ధనం తీర్పు దినాన విషసర్పం రూపు ధరిస్తుంది. దాని పడకపై 2 నల్లటి చుక్కలుంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంలా చుట్టుకుంటుంది. నేను నీ ధనాన్ని, నీవు కూడబెట్టిన నిధిని అంటూ ఆ సర్పం అతని దవడల్ని గట్టిగా ఖర్చుకుంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తర్వాత ఆల్ ఇమ్రాన్ సూరాలో 180వ ఆయత్ పఠించారు. దాని భావం, ఎవరికైతే అల్లాహ్ తన అనుగ్రహాలను ప్రసాదించాడో వారు పిసినారులుగా ప్రవర్తిస్తే తమ ఈ పిసినారితనం తమకు ఉపకరిస్తుందన్న అపోహలో పడి ఉన్నారేమో. కాదు, అది వారికి ఎంతో హానికరంగా పరిణమిస్తుంది. వీరు పేరాసతో కూడబెట్టేదంతా ప్రళయ దినాన బరువైన కంఠహారంగా రూపొందుతుంది.